Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. రెండు రాష్ట్రాల్లో కూడా పరిపాలన ఇంచుమించు సంవత్సరం దగ్గర పడుతుంది. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇది మధ్యలో ఉన్నటువంటి వేరియేషన్, పాలనలో ఉన్నటువంటి వేరియేషన్. గురు శిష్యులు రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులుగా పదవి స్వీకరణ చేసిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వము వాళ్లకు కావాల్సినటువంటి నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చుకుని రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తే విధంగా, అంటే ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పరిగెత్తే విధంగా పరిపాలన సాగిస్తూ ఉంది. ఎందుకంటే సెంట్రల్ వాళ్ళకి మిత్రపక్షంగా ఉండి అన్ని రకాల పనులను చక్కబెట్టుకునే విధంగా ఇంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పథకాలు ఇచ్చి ప్రజలు సోమరిపోతులుగా తయారు చేసింది. కానీ ఇప్పుడు అలా కాకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపే విధంగా చంద్రబాబు నాయుడు అక్కడ పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఈ విషయము చూస్తూ ఉంటే అవన్నీ పరిపాలనలో కూడా మనకి కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా తెలంగాణను చూసుకుంటే కూడా ఇక్కడ పరిపాలన ఏ విధంగా నడుస్తుందో, మొదటిసారిగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎదురించినటువంటి మన సీఎం గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. మరి అతను పరిపాలనలో కూడా దూసుకుపోయే విధంగా, అంటే చంద్రబాబు నాయుడు యొక్క ఆశీస్సులతోని, ఎంతైనా రాజకీయంగా గురువే కదా చంద్రబాబు నాయుడు, దాని ఆధ్వర్యం లోపల మన రాష్ట్రం కూడా మంచిగా కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయంలో ఏంటంటే, రాష్ట్రం లోపల అత్యధికంగా రెవెన్యూ జనరేట్ కావడానికి పట్టణాలు చాలా ముఖ్యం. తెలంగాణలో చూసుకుంటే వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. హైదరాబాదు, వరంగల్, ఖమ్మము, కరీంనగరు, ఆదిలాబాదు, నిజామాబాదు, సిరిసిల్ల, సిద్దిపేట, అంటే నోటితోని కౌంట్ చేసేటువంటి విధంగానే తెలంగాణలో కూడా పట్టణాలు ఉంటాయి. ఇంకా కొన్ని జిల్లాలు, మహబూబ్నగర్ లాంటి జిల్లాలు అయితే ఇంకా వెనుకబడి ఉంటాయి. ఇంతకుముందున్న గవర్నమెంట్ ఏం చేసింది, సిరిసిల్ల నుంచి కేటీఆర్ దాన్ని డెవలప్ చేసుకున్నాడు, హరీష్ రావు గారు సిద్దిపేటని డెవలప్ చేసుకున్నారు, కేసీఆర్ గారు గజల్ ప్రజ్ఞాపూర్ ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నారు. కానీ రాష్ట్రాన్ని మాత్రం డెవలప్ చేయలేదు. అంటే నలుమూలలకు వాళ్ళ యొక్క పరిపాలన చేయలేదు. దీన్ని బట్టి స్పష్టంగా అవగతమవుతుంది. చేసిందల్లా ఒకటి ఏంటంటే, ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎందుకు డబ్బులు బాగా ఖర్చు పెట్టారు. కాంట్రాక్టర్లకు లంచాలు, దానిలో వీళ్ళకు తాయిలాలు, కమిషన్ బేసిస్లో నిధులు, నియామకాలు, మన నీళ్ళు అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి, ఏ పార్టీని విమర్శన కాదు, వాస్తవిక విషయాలు. ఎందుకంటే స్క్రిప్ట్ రాసుకొని వీడియో చేయడం అనేది వేరే. ఎందుకంటే స్క్రిప్ట్ అనేది వాళ్ళు ముందే ఊహించుకొని ఇట్లా ఈ విధంగా చెప్పాలి అని చెప్పేసి స్క్రిప్ట్ రాసుకొని వీడియో చేస్తే అందులోపట విషయాలన్నీ అవాస్తవాలు ఉంటాయి. కానీ స్క్రిప్ట్ రాసుకోకుండా డైరెక్ట్ వీడియో చేస్తున్నాం కదా, ఇందులో అవాస్తవాలు ఉండవు. ఎందుకంటే వాస్తవిక విషయాలు ఏంటో ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క సమాచారాన్ని క్రోడీకరించి డైరెక్ట్ స్క్రిప్ట్ రాసుకోకుండా లైవ్లోకి వచ్చి వీడియో చేస్తారు కదా, అవన్నీ వాస్తవాలు ఉంటాయి. ఇప్పుడు రెండు ప్రభుత్వాలకు మధ్య లోపల డిఫరెన్స్ చూసుకుంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో మిత్రపక్షంగా ఉండి అన్ని రకాల నిధులు అక్కడ నుంచి తీసుకొచ్చుకొని, అంటే ఇంకా 4 సంవత్సరాలు సమయం ఉంది కదా, ఆ సమయం లోపల ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయే విధంగా కనిపిస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటూ మరి నిధులు సరిగా, రీసెంట్ బడ్జెట్ కూడా చూసాం కదా, తెలంగాణకు ఉట్టి చేతులే కదా, ఏమీ ఇవ్వలేదు కదా. ఇంకోటి ఏంటంటే, మన దగ్గర పట్టణాల శాతం తక్కువ తెలంగాణ లోపల. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇక్కడ చిత్తూరు నుంచి మొదలుకొని అక్కడ శ్రీకాకుళం వరకు ఎన్నో నగరాలు, మళ్ళీ తర్వాత కోస్టల్ ఏరియా, 1450 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా, సముద్రపు రవాణా ద్వారా వచ్చేటువంటి ఇన్కము, హ్యాచరీస్ ద్వారా వచ్చేటువంటి ఇన్కము, ఇండస్ట్రీస్ తక్కువ అనుకోండి, కానీ జనపనార ఉత్పత్తులు, కొబ్బరి నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు, తర్వాత ఎక్కువ శాతము వరి, కూరగాయలు, పండ్లు, ఎందుకంటే డెల్టా ప్రాంతం కదా, నదీ పరివాహక ప్రాంతం, పంటలు కూడా బాగా పంతాయి. ఈ రెండింటిగా కంపారిజన్ చేసుకుంటే రానున్న 5 సంవత్సరాల లోపల రాష్ట్రాలు ఏ విధంగా ముందుకు సాగుతాయో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ లోపల రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. మరి దానిపైన ఎంతోమంది జీవితం ఆధారపడి ఉంది కదా తెలంగాణ లోపల. అనుకోకుండా భూమి వచ్చింది కదా, ఒకప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఎకరా దొరికేది, ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లకు వచ్చింది తెలంగాణ లోపల.
ఎక్కువ మంది వ్యవసాయం పైన ఆధారపడినటువంటి యొక్క ఫార్మర్స్, రైతులు వీళ్ళంతా భూములనే నమ్ముకొని జీవనం సాగించేటువంటి రైతులు మరి ఈ విధంగా రియల్ ఎస్టేట్ అనేది డౌన్ అయిపోతే, ఎందుకంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలు, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏరియాలో మాత్రమే నడుస్తుంది ప్రజెంట్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యవస్థ. ఇంకా రాష్ట్రం మొత్తం లోపల ఎక్కడ కూడా ఆ యొక్క ఆనవాళ్ళే కనిపించట్లేదు. అంటే సదహాగా ఈ విషయాన్ని అందరితో వాకప్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఇన్వెస్టర్స్ లేరు. పెట్టుబడి పెట్టేవాళ్ళంటే భూములపైన, ఇక్కడ ఉన్నటువంటి తోటలపైన, అగ్రికల్చర్ పైన కొద్ది గొప్ప ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ తెలంగాణలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి అగ్రికల్చర్గా వాళ్ళు వ్యవసాయాన్ని డెవలప్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకంటూ ప్రత్యేకంగా రాజధాని ఏర్పాటు చేసుకొని ఆ గుంటూరు చిన్నకా కానీ పెద్దకా కానీ ఇటు ఒంగోలు సైడు భూములు కొని అక్కడనే మరి ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలసపోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క పాలకులు వీళ్ళకి రెడ్ కార్పెట్ వేయడం ద్వారా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అంటే ఎప్పటికి ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి మనము అనుకోవద్దు. రానున్న కాలం లోపల ఈ విధంగా మార్పు చెందొచ్చు. కానీ తెలంగాణ లోపల అర్బనైజేషన్ అనేది తక్కువగా ఉంటుంది మన దగ్గర. ఎందుకంటే పల్లె శాతం ఎక్కువగా ఉంది, పట్టణాలు తక్కువగా ఉంది. కేవలము రంగారెడ్డి జిల్లాకు చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 జిల్లాలు మాత్రమే డెవలప్మెంట్ అవుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి జిల్లాలు డెవలప్మెంట్ కావట్లేదు కదా. ఇప్పుడు హైదరాబాద్ సర్కిల్లో చూసుకుంటే కాటేదాన్ కానీ, చింతలు, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా, మెదక్ ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్చేరు ఇండస్ట్రియల్ ఏరియా, ఇట్లాంటి ఇండస్ట్రియల్ ఏరియా లోపల మాత్రమే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇతర జిల్లాలో చూసుకుంటే ఎక్కువగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. ఇంకా అసంఘటిత రంగంలో చాలామంది ఉపాధి పొందేటువంటి ఆస్కారం నడుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల నామమాత్రంగా ఉంటాయి. 1:1000 పోటీ ఉంటుంది. గ్రూప్స్ పడట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా అవకాశాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి పరిపాలన మందకొడిగా సాగుతుందని చెప్పొచ్చు తెలంగాణ లోపల. ఇంకా రానున్నటువంటి 4 సంవత్సరాల లోపల పరిపాలన ఏ విధంగా ఉంటుందో వేసి చూడాలి. కానీ అల్టిమేట్గా కోరుకునేది ఏంటంటే పరిపాలన సజావుగా సాగి అన్ని కులాల వారికి, అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. ఎట్లయితే ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ కేటీఆర్ సిరిసిల్ల, హరీష్ రావు గారు సిద్దిపేట, కేసీఆర్ గారు గజల్ ప్రజ్ఞాపూర్ డెవలపింగ్ చేసిన కాకుండా అదివినగా ఆసిఫాబాదు, కరీంనగర్ నుంచి మొదలుకొని ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా మారుమూల ప్రాంతం వరకు డెవలప్మెంట్ కావాలని చెప్పేసి సగటు తెలంగాణ వాసి కోరుకుంటున్నటువంటి సంగతి ఇది.